శిలోసాక్షి మినిస్ట్రీస్ డైలీ బ్రెడ్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు అనగా 6వ తారీఖు ఏప్రిల్ నెల 2020 సంవత్సరం. దేవుడి రోజంతటిని మనందరికీ దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను చేయనుగాక. దేవుడి రోజు మనకు అనుగ్రహిస్తున్నటువంటి అమూల్యమైన వాక్యాన్ని చదువుకుందాం. 119 దావీదు కీర్తన 105వ వచనాన్ని చదువుతున్నాను. ఈ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. చీకటి నిలయమైనటువంటి ఈ లోకంలో మనం జీవిస్తూ ఉండగా, మన జీవితాన్ని ముందుకు నడిపిస్తూ ఉండగా, ఈ జీవన ప్రయాణంలో మన పాదములు నాశనకరమైనటువంటి గుంటలో పడవచ్చు, లేదా మనం త్రోవ తప్పి సాతాను చేతికి చిక్కనవచ్చు. కాబట్టి నాశనకరమైన గుంటలో పడకుండా ఉండాలంటే, సాతాను చేతికి చిక్కకుండా ఉండాలంటే మనందరికీ వెలుగు అవసరం. ఆ వెలుగే దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యమే శరీరధారి మన మధ్యలో నివాసం చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు. హల్లెలూయా. ప్రభు మనలో ఉంటే ఆయన వాక్యం మన పాదాలకు దీపముగాను మన త్రోవకు వెలుగుగాను ఉండి మనందరినీ సరి అయిన క్షేమకరమైన పరిశుద్ధమైన దారిలో నడిపిస్తుంది. బికాస్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. దేవుడు అట్టి రీతిగా మనందరినీ దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీకు ఘనమైన నామానికి వేలాస్తుతులు స్తోత్రాలు. మరి యొక్క నూతన దినాన్ని మా అందరికి కూడా అనుగ్రహించినందుకు మీకే వందనాలు, స్తోత్రాలు. మేము పాపులము, ఘోర పాపులము అయినప్పటికీ మమ్మల్ని ప్రేమించి మీరు సజీవులుగా ఉంచినందుకు మీకే వందనాలు, స్తోత్రాలు. దేవా, ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి కరోనా వైరస్ నుంచి మా ప్రాంతాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని కాచి కాపాడమని ప్రార్థన చేయించున్నాం. ఎవరైతే బాధితులు ఉన్నారో వారందరినీ కూడా స్వస్థపరచుకుని ప్రార్థన చేయించున్నాం. దీనికి ఎంతగానో శ్రమిస్తున్నటువంటి దేశ నాయకులను, రాష్ట్ర నాయకులను, అటు రీతిగానే డాక్టర్స్ ని, వైద్య సిబ్బందిని, పోలీస్ డిపార్ట్మెంట్ వారిని, శానిటేషన్ డిపార్ట్మెంట్ వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో, ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్నారో వాళ్ళందరినీ కూడా స్వస్థపరచండి. ఈ రోజు ఎవరైతే జన్మదిన వేడుకలు అలాగే వివాహ మహోత్సవ వేడుకలు జరుపుకుంటారో వాళ్ళందరినీ కూడా దీవించి ఆశీర్వదించి వారందరికీ గొప్ప భవిష్యత్తు అనుగ్రహించమని, ఈ రోజంతా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు దివ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మరి ఈ రోజు ఎవరైతే జన్మదిన వేడుకలు అలాగే వివాహ మహోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారో వాళ్ళందరికీ మన శిలోసాక్షి మినిస్ట్రీస్ తరఫున ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మీ అందరి కోసం మేము అనుదినం ప్రార్థిస్తున్నాం. రీతిగానే మీరు కూడా మన పరిచర్య గురించి ప్రార్థించండి. అలాగే మీకు ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నట్లయితే సంప్రదించండి. శిలోసాక్షి మినిస్ట్రీస్, సెల్ నంబర్ 8688885558. God bless you all.